హలో గైస్, మనందరికీ తెలుసు 4 స్క్వేర్ అంటే 16 అని, 25 స్క్వేర్ అంటే 25 అని. ఒకవేళ యూనిట్ ప్లేస్ లో 5 ఉన్నా మనకు తెలుసు, ఎక్కడైతే 5 ఉంటుందో 25, రిమైనింగ్ నెంబర్ నెక్స్ట్ నెంబర్ తో మల్టిప్లై అవ్వాలి 625 అని. ఇప్పుడు అన్ని చోట్ల 5 ఉండదు కదా అండి, 2 డిజిట్స్ కానీ 3 డిజిట్స్ కానీ స్క్వేర్ వస్తే మనం ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 23 స్క్వేర్ ఆర్ ఎల్స్ 54 స్క్వేర్, ఇలా కొంచెం పెద్ద నెంబర్లు ఇస్తే మనం ఎలా చేయాలి? ఇచ్చిన ఏ రెండు నెంబర్లు అయితే ఉన్నాయో ఆ రెండు విడివిడిగా అనుకోండి. 23లో 3ని స్క్వేర్ చేసినప్పుడు మనకి 9 వస్తుంది, అది అలాగే రాసుకోండి. 2 into 3ని ప్రొడక్ట్ చేయండి, 6 వస్తుంది, దాన్ని డబల్ చేయండి, 12 వస్తుంది కదా. అందులో ఓన్లీ యూనిట్ ప్లేసే రాసుకోండి, రిమైనింగ్ 12లో ఆ 1 అలాగే ఉండిపోతుంది. నెక్స్ట్ 2 మిగిలిపోయింది కదా అండి, 2 స్క్వేర్ చేస్తే 4, మనకు ఆల్రెడీ రిమైనింగ్ ఉన్న ఒక నెంబర్ ని యాడ్ చేసుకోవాలి. సో 4 + 1 is nothing but 5 అండి. 54 స్క్వేర్, సో 4 స్క్వేర్ చేయండి, ఎంత వచ్చిందండి మనకి? 16 వస్తుంది. ఓన్లీ ఒక నెంబరే రాసుకోండి. ఆ తర్వాత 4 into 5 అంటే 20, దాన్ని కూడా డబల్ చేయండి, 40 వస్తుంది. 40 ఆల్రెడీ మనకు ఒక రిమైనింగ్ మిగిలిపోయింది కదా అండి, అప్పుడు 41 అవుతుంది. ఓన్లీ 1 రాసుకోండి. నెక్స్ట్ 5 ని స్క్వేర్ చేయండి, 25 వస్తుంది కదా, మనకు ఆల్రెడీ ఒక 4 విడిగా మిగిలిపోయింది. 25 + 4 is nothing but 29. ఇలా మనం ఈజీగా చేసేయచ్చు. సో సేమ్ ఇలాంటి ప్రాబ్లమే నేను ఇంకోటి ఇస్తున్నానండి, మీ ఆన్సర్ ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.